హలో గాయ్స్, వెల్కమ్ టు సీతా సేస్ సంథింగ్. మా ఫ్యామిలీ మా నైబర్స్ 3 ఫ్యామిలీస్ కలిసి సండే సరదాగా పిక్నిక్ అయితే ప్లాన్ చేసామండి. మేమైతే రీసెంట్ గా ఫేమస్ అవుతున్న సీతపాలెం బీచ్ కి అయితే ప్లాన్ చేసామండి. మా బ్యాడ్ లక్ ఏంటో ముందు రోజే ఆర్కే బీచ్ దగ్గర 2 స్టూడెంట్స్ మిస్ అయ్యారంట. ఇంకా ఫేమస్ అయిన బీచెస్ అన్ని అలర్ట్ చేసేసారు. ఇంకా చేసేదేమీ లేక అక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న లోపాలెం బీచ్కి అయితే వచ్చాం. బీచ్ అయితే చూడడానికి చాలా బాగుందండి. కానీ నిన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల అయితే మేమైతే స్నానాలకు దిగలేదు. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. లొకేషన్ అయితే చూడడానికి చాలా బాగుందండి. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఫుల్గా ఆడుకోవచ్చని. ఇంకా మేము వెళ్ళేటప్పటికి ఆఫ్టర్నూన్ 12 అయిపోయింది. లంచ్ అయితే అక్కడే ప్రిపేర్ చేద్దామని స్టవ్ కూడా తీసుకెళ్ళాం. స్టవ్ ఆన్ చేస్తే సముద్రం గాలికి అస్సలు మంట వచ్చేది కాదు. ఇంకేం చేయాలో తెలియక అక్కడ పక్కనే ఉన్న తాటి చెట్ల కింద అయితే రాళ్లను పొయ్యిగా చేసి తాటి మట్టలనే కట్టెలుగా వాడి వంట అయితే స్టార్ట్ చేసాం. స్టార్టింగ్ అయితే వంట అసలు అవుతుందా అన్న డౌట్ అయితే వచ్చింది. అంత ఎక్కువ గాలి. ఇంకా ఒక్కరి చేతితో అవ్వదు, కానీ నలుగురు కలిస్తే ఏదైనా సాధ్యం అవుతుంది కదా. ఇంకా నలుగురు కలిసి చక్కగా వంట చేసాం. సింపుల్గా బిర్యానీ, ఫిష్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ అయితే వండామండి. మా వంట బిజీలో మేము ఉంటుండగా పిల్లలైతే వాళ్ళ ఆటల్లో వాళ్ళు ఫుల్గా మునిగిపోయారు. బిర్యానీ అయితే 70% ఉడికిపోయింది. భవ్య చూడండి, ఇక్కడ పువ్వులు నచ్చాయంట, ఇంటికి తీసుకెళ్తానని ఎలా కలెక్ట్ చేస్తుందో. పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా పండు అయితే లంచ్ టైం అయిపోయింది కదా, ఎప్పుడెప్పుడు వంట అవుతుందా అని అయితే వెయిట్ చేస్తున్నాడు. మేమంతా నీళ్ళలో ఉంటే యువరాజ్ మాత్రం ఎండలో క్రికెట్ ఆడుతున్నాడు. ఎంతైనా యువరాజ్ కదా, పేరు నిలబెడుతున్నాడు. 6 కొట్టాడంట. మేమంతా వంట చేస్తే మా వారు అవి ఎలా ఉన్నాయని టేస్ట్ చేస్తున్నారు. వంట అయితే తలో చేసి ఎలా చేస్తున్నామో చూడండి. వంటలు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి కొత్తిమీరతో గార్నిష్ చేసి దించేయడమే. చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడైతే చికెన్ చూద్దాం. చికెన్ కూడా కంప్లీట్ అయిపోయింది. బిర్యానీ కర్రలతో వంటలు అయితే పర్ఫెక్ట్గా టేస్టీగా అయితే కుదిరేయండి. వంట కంప్లీట్ అయిపోగానే అక్కడ ఆకలితో ముసలతనికి అయితే వడ్డించాం. అతనైతే చాలా హ్యాపీగా దీవించారు. ఇక నెక్స్ట్ అయితే మా భోజనాలు స్టార్ట్ చేసేసాం. అందరం చికెన్ ఫిష్ తింటుంటే శ్రీజ మాత్రం ఓన్లీ బిర్యానీ తింటుంది. తను అసలు ఎప్పుడు నాన్ వెజ్ తింటుందో అర్థం అవట్లేదు. ఇలా ఒకరికొకరం వడ్డించుకుంటూ సరదాగా లంచ్ అయితే కంప్లీట్ చేసేసామండి. ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్న వారంతా మీరు ఈ సంవత్సరం పిక్నిక్ ఎక్కడికి వెళ్ళారో కామెంట్ అయితే చేసేయండి. మేము భోజనం చేస్తుంటే బుడ్డుడైతే హాయిగా బజ్జున్నాడు. ఇక పిల్లలైతే లంచ్ కంప్లీట్ అయిన వెంటనే కాస్త కూడా లేట్ చేయకుండా బీచ్లోకి వెళ్ళిపోయారు ఆడుకోవడానికి. ఇప్పుడు శ్రీజ ఇల్లునైతే చూద్దాం. శ్రీజ ఇసుకలో కట్టిన ఇంట్లోకి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తుంది. ఇప్పుడైతే ఈవినింగ్ 3 అయిందండి. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. బీచ్ అయితే చాలా విశాలంగా ఉండటంతో ఎవరికి నచ్చిన యాక్టివిటీస్ వాళ్ళైతే చేస్తున్నారు. ఇక బాయ్స్ అయితే క్రికెట్ మస్తు యాక్టివ్గా హ్యాపీగా ఆడారు. ఇలా ఈవినింగ్ 4 వరకు అక్కడ స్టే చేసేసామండి. ఇక ఉన్న ఈ కాస్త టైంలో అయినా సరే మేము అనుకున్న సీతపాలెం బీచ్ దగ్గర నుండైనా చూసి వచ్చేద్దామని బయలుదేరాం. మా లక్ కొద్దీ ఇప్పుడు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు, లోపలికి ఎలా అవుతుంది. ఇంకా హ్యాపీగా వెళ్దాము అనుకున్నాము. ఇప్పుడైతే టైం 5:30 అయిందండి. బీచ్ చూడడానికి వీడియోలో చూపించిన కంటే చాలా చాలా బాగుంది. దీన్ని బీచ్ అనే కంటే ఐలాండ్ అనడమే కరెక్ట్ అని నా ఒపీనియన్. ఈ బీచ్ని చూడడానికి వెహికల్ పెట్టిన ప్లేస్ నుంచి 1 కిలోమీటర్ లోపలికి రావాలండి. అంత దూరంలో ఉంది. అందుకే 5:30 అయిపోయింది. కానీ ఈ బీచ్ని విజిట్ చేయాలంటే మీరు కంపల్సరీ మార్నింగ్ తొందరగా వచ్చి ఈవినింగ్ 5 లోపే వెళ్ళిపోయేలా ప్లాన్ చేసుకోవాలి. నా చిన్న సలహా ఏంటంటే ఒక ఫ్యామిలీ వెళ్ళే కంటే 4-5 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళామంటే సేఫ్ అండ్ సెక్యూర్ అండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.